ఆదివారం అయితే చాలు ఆ ఊర్లోని గ్రామ ప్రజలంతా ఒక చోట చేరి పచ్చడి పొలాలు, పక్షుల అరుపుల మధ్య ఉన్న ఈ ఊరు గ్రామ దేవత సాల్మానమ్మ తల్లికి భజనలు, కీర్తనలు పాడుకుంటూ గ్రామ ప్రజలంతా ఆనందంగా గడుపుతారు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ ఊరి పేరేంటో. నమస్తే అండి, నేను మీ బుచ్చిరెడ్డిపాలెం అబ్బాయిని. ఈ ఊరి పేరు సాల్మాన్పురం. బుచ్చిరెడ్డిపాలెం పక్కనే ఉన్న ఈ ఊర్లో ఆదివారం, మంగళవారాల్లో ఆ పచ్చటి పొలాల మధ్య వెలిసి ఉన్న సాల్మానమ్మ తల్లికి ఆ గ్రామ ప్రజలు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ పొంగళ్లు పెట్టుకుంటూ ఒక ప్రశాంత వాతావరణంలో గడుపుతారు సాల్మాన్పురం వాసులు. ఈ ఆలయంలో విశాలమైన ప్రాంగణంలో చుట్టూ పొలాలు, చల్లటి గాలి మధ్య ఒక నేచర్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది ఈ దేవస్థానం. ఈ ఆలయంలో సాల్మానమ్మ తల్లి విగ్రహంతో పాటు శివుడు, నందీశ్వరుని విగ్రహాలు, వినాయకుని విగ్రహాలు వెలిసి ఉన్నాయి. ఈ దేవాలయం కేవలం భక్తి స్థలం మాత్రమే కాకుండా అది గ్రామీణ జీవన విధానానికి ప్రాణంగా, అలానే ఒక ఊరిని ఏకం చేసే బంధంగా. ఇక్కడికి రాగానే మనసు ప్రశాంతంగా పొలాల మధ్య ఉన్న ఈ దేవాలయం భగవంతుని సన్నిధిని గుర్తు చేస్తుంది. ఇలా పొలాల మధ్య నిక్షిప్తమైన ఈ ఆలయం సాల్మాన్పురం ప్రజలకు ఆధ్యాత్మిక శరణ్యంగా, ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ రీల్ మీ సాల్మాన్పురం ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేసేయండి. ఇలాంటి రీల్స్ కోసం మన ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం పేజ్ అయితే ఫాలో చేసేయండి. సైనింగ్ ఆఫ్ మీ ఐ లవ్ బుచ్చిరెడ్డిపాలెం.